నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం అగ్ని పరీక్షలో అందరి కంటెస్టెంట్స్ని చూసాం. ఎవరు ఎంత టఫ్ ఉన్నారో చూసాం, ఎవరి స్టోరీస్ ఎలా ఉన్నాయో కూడా మనం చూసాం. కొంతమంది స్టోరీస్, కొంతమంది వాళ్ళ కెరియర్స్ సెటిల్మెంట్ కోసం వచ్చారు. కొంతమంది ఉమెన్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ఒక చాలా ఇన్స్పిరేషన్గా వెళ్ళాలి, యాజ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్గా నేను కూడా సొసైటీలో ఉండాలి అని చాలా స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్స్ కూడా వచ్చారు. అలాంటి కంటెస్టెంట్లో ఈరోజు నా ముందు ఉన్న ఒక బ్యూటిఫుల్ స్ట్రాంగ్ ఉమెన్ కంటెస్టెంట్ నా ముందున్నారు. సో ఇప్పటికే నాకు తెలిసి మీరు ఎవరైనా గెస్ట్ చేశారు. ఎస్, దాలియా షరీఫ్ ఉన్నారు. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్. హలో, హాయ్. స్ట్రాంగ్ ఉమెన్ అనాలా, పవర్ ఉమెన్ అనాలా, లేకపోతే సూపర్ ఉమెన్ అనాలా? స్ట్రాంగ్ ఉమెన్ అనండి. స్ట్రాంగ్ Strong ఉమెన్ woman. అనాలి. ఓకే. సో దాలియా ప్రాపర్ హైదరాబాద్. యా, ప్రాపర్ హైదరాబాద్ కాదు, ఐ మీన్ డిఫరెంట్ ప్లేసెస్. నేను పుట్టింది కాకినాడ, పెరిగినంత కరీంనగర్, తర్వాత జాబ్ వల్ల మొత్తం హైదరాబాద్. సో అన్ని మిక్స్డ్. ఇంకా అన్ని మిక్స్డ్, కానీ పుట్టింది కాకినాడ. Yeah. కాకినాడ పిల్ల. కాకినాడ పిల్ల అని కాదు, కరీంనగర్ పిల్ల అనుకోండి. బికాజ్ నా స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ అన్ని అక్కడే. నేను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయా. ఇంకా ఓకే. సో పేరెంట్స్, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న బోత్ అట్ హోమ్. నేనే చూసుకుంటా ఇంట్లో. అవునా? Yeah, నేనే చిన్నప్పటి నుండి ఏం చేసేవాళ్ళు డాడీ? చిన్నప్పటి నుంచి డాడ్ తను ఫైనాన్సెస్ ఇవ్వడం ఆ జాబ్ చేసేవాళ్ళు. తర్వాత ఇష్యూస్ వల్ల తను జాబ్ మానేశారు. ఇంకా నేను 6th క్లాస్ నుంచి ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ అన్నట్టు. నేనే చూసుకుంటున్నా ఇంకా ఇల్లు. 6th క్లాస్ Yes. ఏం చేసేవాళ్ళు 6th లో? అంటే నేను అప్పటికి డాన్స్ నేర్చుకుని ఉండేది. మా ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేనందువల్ల డాన్స్ తోని చిన్న చిన్నగా ఈవెంట్స్ చేయడం, దాంతోనే డాన్స్ క్లాసెస్ ఇవ్వడం, బ్యాచెస్ చేసి వాళ్ళ క్లాసెస్ ఇవ్వడం, అలాగలాగా ఎర్నింగ్ స్టార్ట్ చేసి ఒక 1.5 year నాకంటూ ఒక డాన్స్ క్లాస్ ఉంది. దాని తర్వాత కరోనా హ్యాపెన్. అది అలా పక్కకెళ్ళి నేను ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది. బికాస్ ఆఫ్ దాట్ అక్కడి నుంచి నేను హైదరాబాద్కి వచ్చి కష్టాలు అన్నీ అయ్యాక నవ్ ఐమ్ ఇంటూ ఫిట్నెస్. ఫిట్నెస్ లో ఉండి ఇప్పుడు 3-4 years అవుతుంది. 3-4 years అవుతుంది ఫిట్నెస్ లో ఉంటావు. ఏదో నేను కూడా కొంచెం స్లిమ్ అవ్వాలని చూస్తాను. వచ్చేయండి నా క్లాస్కి వచ్చేయండి. ఎక్కడ చెప్పండి? బంజారా హిల్స్ వచ్చేయండి. అమ్మో, చాలా దూరమే. సో అక్కడ ఓన్ ఫిట్నెస్ స్టూడియో? లేదు ఐఎమ్ డూయింగ్ ఎ జాబ్ దేర్. అక్కడ జాబ్ చేస్తున్నారు ఫిట్నెస్ స్టూడియోలో. ట్రైనింగ్ ఇస్తారు, పర్సనల్ ట్రైనింగ్? పర్సనల్ ట్రైనింగ్ కాదు, ఇట్స్ లైక్ గ్రూప్ క్లాస్. కోచ్ చేస్తా, ఒక 30 members 40 members కి కోచ్ చేస్తాను. అది కాకుండా పర్సనల్ పీటీస్. ఇంకా కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అసలైనది కెరియర్ కానీ యూ టర్న్స్ కానీ అన్ని స్టార్ట్ అయ్యేది నాకు తెలిసి హైదరాబాద్ నుండే స్టార్ట్ అయ్యి ఉంటాయి ఎస్ కదా? సో మీ జర్నీ, హైదరాబాద్ జర్నీ చెప్పండి. అండ్ స్టేజ్ మీద కూడా అసలు మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేసుకోగలిగారో చెప్పారు. అసలు ఏంటి ఆ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి? అసలు నేను కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావడానికి ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఐకేం. దాని తర్వాత ఏమైంది, ఒకదాన్నే ఆడపిల్లని, ఇంకా నేను ఒకదాన్నే గచ్చిబౌలిలో ఎక్కడో ఉండేదాన్ని. అంటే నేను అప్పటికి ఫిట్నెస్ జాబ్ చేసుకుంటూ కూడా నేను ఇటు ఆడిషన్స్కి కానీ నా డాన్స్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేద్దాం అన్న ప్రాసెస్లోనే నేను వచ్చాను హైదరాబాద్కి. ఇంకా ఇక్కడికి వచ్చాక ఈ ఆడిషన్స్కి ఇంటర్వ్యూస్కి తిరిగినప్పుడు ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్, నేను మళ్ళీ అది చెప్పాలనుకోవట్లేదు. ఇట్ హ్యాపెన్, అయిపోయింది. దట్స్ టు అ స్ట్రాంగ్ సైడ్. అది అవ్వకపోతే మేబీ నేను ఇంత స్ట్రాంగ్ అయ్యేదాన్ని కాదు. దాని తర్వాత ఐ ఫెల్ట్ ఒక్కరే ఉన్న హైదరాబాద్లో, అందరూ సపోర్ట్ లేకుండా దాంట్లో నుంచి నేనే బయటకు వచ్చి నేనే మళ్ళీ జాబ్ చేసుకుని చాలా కంపెనీస్ షిఫ్ట్ అయ్యి ఇవన్నీ చేసిన ఐ ఫెల్ట్ సమ్వేర్ ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఇంకో స్ట్రాంగ్ ఉమెన్కి దట్ షుడ్ బీ దేర్. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద అగ్ని పరీక్ష లాంటి స్టేజ్ వస్తే అలాంటి టాపిక్ మాట్లాడడం, దట్స్ అ చాయిస్ ఫస్ట్. ఎందుకంటే అందరూ మాట్లాడడం పెద్ద చాయిస్. దానివల్ల వచ్చే నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ హేట్రెడ్ కానీ అది చాలా ఎక్కువ ఉంది బయట. అగ్ని పరీక్ష నుంచి అంటే దాన్ని అక్కడ మీరు ఎలా ఫైట్ చేశారనేది ఎవరు చూడలేదు. ఏంటి నెగిటివ్ కామెంట్స్ ఏంటి, ఆ పిల్ల డ్రెస్సింగ్ ఎలా ఉందో ఆ టైంలో, ఆ పిల్ల ఆ టైంలో అక్కడ ఎందుకుంది, అసలు నువ్వు ఆ సిచ్యువేషన్ ఉండడానికి నువ్వే రీజన్ కావచ్చు, ఇవన్నీ వచ్చాయి దాంట్లో నుంచి. దే నెవర్ థాట్ బ్యాక్ స్టోరీలో ఆ పిల్ల ఎంత స్ట్రాంగ్ గా దాని నుంచి బయటకు వచ్చింది. ఆ పిల్ల ఎవరికి చెప్పుకోకుండా కూడా తన లైఫ్ లో ఇవన్నీ పాస్ అయ్యి తను అందరితో నార్మల్ గా ఉంటూ ఇలా ఉంటుంది అన్న పాయింట్ ఎవ్వరికి అర్థం కాలేదు. నేను అదే చెప్దామని వచ్చా స్టేజ్ మీదకి. వాళ్ళందరూ ఎలా అంటే, ఇప్పుడు అగ్ని పరీక్ష లాంటి షోకి వచ్చి ఇది చెప్పేస్తే నీకు సింపతి వచ్చేది. నేను సింపతి ఎప్పుడు అడగలేదు. సింపతి అడగకుండానే నేను ఇక్కడ వరకు వచ్చాను. అక్కడ ఏంటంటే మనకు ఒక డార్కెస్ట్ సీక్రెట్ ఏదైనా ఉంటే యూ కెన్ సే టు అస్ అన్నప్పుడు నేను ఆ టాపిక్ తీసా. అది కాకుండా నేను చాలా మాట్లాడా ఆడిషన్లో.
నా లైఫ్ స్టైల్ కానీ, లేకపోతే నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా, నా ఫిజికల్ గా నేను నాకు ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఇవన్నీ మాట్లాడితే దే ఫెల్ట్ ఆ టాపిక్ నా స్టోరీలో ఎక్కడో హిట్టింగ్ అని వాళ్ళకి అనిపించి వాళ్ళది వేసేసరికి అది అందరూ పాజిటివ్ గా తీసుకోకుండా సగం కన్నా ఎక్కువ మంది ఆ పిల్ల సిచ్యువేషన్ ఉండడానికి ఆ పిల్ల రీజన్ అని అన్నారు. అది నాకు అంటే ఎవరి నచ్చలేదు. రీజన్, ఎవరి సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్ ఎవరికి వాళ్ళ రీజన్ అవ్వరు అంటే కదా. అది వాళ్ళ చెల్లికో అక్కకో అయితే అప్పుడు ఆ పిల్ల తప్పు కాదు అని వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది. నాకు అదే అర్థమైంది ఆ కామెంట్స్ చూస్తుంటే. ఇంతకీ ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా షర్ట్ కి బటన్స్ పెట్టుకోలేదు. దోస్ ఆర్ ఆల్ సిల్లీ కామెంట్స్. ఐ థాట్ మీరు కావాలి మీకు వినాలి అనుకున్నది నేను చెప్తే మీరు అది కాకుండా పక్కదంతా విన్నారు. ఇట్స్ ఓకే. సో బిఫోర్ ఫిట్నెస్ కి బిఫోర్ ఎలా ఉండేవాళ్ళు? మీ వెయిట్, మీ పర్సన్? యెస్. అంటే నేను ఎప్పుడూ అంత ఓవర్ వెయిట్ ఏం లేకుండే. బట్ ఐ వాస్ ఎ లిటిల్ నా ఫి చిన్నప్పటి నుంచి ఆమె డాన్సర్ గదా! సో, ఎప్పుడు నాకు డాన్సర్ ఉన్నప్పుడు గూడా 8 అవర్స్ ప్రాక్టీస్ ఉండడం డేలో. లేకపోతే నేను వేరే దగ్గరికెళ్ళి వర్క్ జేయడం. అలా మొత్తం డే అంతా ఫిజికల్ లైఫ్ స్టైల్. ఎక్కడో అక్కడ ఫిజికల్‌గా నేను ఉంటూనే వచ్చా. కానీ మధ్యలో ఒక జాబ్ చేశా. వేర్ ఐ హావ్ టు సిట్ అండ్ డూ. నా వల్ల గాలేదు. నాకు అర్థమైంది మన కాళ్ళకి చక్రాలున్నాయి. మనం కూర్చుంటే మన వల్ల పనవ్వదు. అందుకు లేచి మళ్ళీ నా దానికి నేను వచ్చేసా. ఐ ఫెల్ట్ నేను కూర్చొని పనులు చేయలేను. మన వల్ల అవ్వదు. కుదురుగా మనం ఒక దగ్గర ఉండలేము అని నాకు తర్వాత అర్థమైంది. ఓకే. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్న లెసన్స్ ఏంటి? ఐ థింక్ జాబ్ అనుకోవచ్చు, లేకపోతే అంటే ఈవెంట్స్ ఆహ్, అనుకోవచ్చు. అలా అంటే ఒక పాయింట్‌లో అందరూ ఇప్పుడు మన ఫ్యామిలీ అయినా, మన ఫ్రెండ్స్ అయినా ఒక పాయింట్‌లో మన దగ్గర ఉండరు. వాళ్ళు లేనప్పుడు కూడా ఎలా సర్వైవ్ అవ్వాలి అన్నది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నేను చాలా చిన్న ఏజ్‌లో వచ్చా హైదరాబాద్‌కి. లైక్ 16 ఇయర్స్ సమ్‌వేర్. ఆ ఏజ్‌లో మా మదర్‌కి షీస్ లైక్ నేను చిన్న పిల్లని మా ఇంట్లో. మా మమ్మీకేంటంటే ఎందుకు వదలడం? వద్దు ఉండని, ఇక్కడే ఉండని. ఇప్పుడు కష్టాలొస్తే వచ్చాయి. ఇప్పుడు నువ్వు జాబ్ జేసేస్తే మహా అయితే ఇంకో 10,000 ఎక్కువొస్తాయిరా. ఎందుకు ఇంట్లోనే ఉండు. ఇక్కడే జూసుకుందాం అన్న సిట్యుయేషన్ మా అమ్మదుండే. బట్ ఐ ఫెల్ట్ ఎవరో ఒకరు బయటికొస్తేనే ఫ్యామిలీ రేంజ్ పెరుగుద్ది. లేకపోతే అక్కడిదే ఉండిపోతాము అని నేను అక్కడి నుంచి వచ్చా. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మమ్మీ వాళ్ళందరూ ఉంటే మనకు అర్థం గాదు. మనం కంఫర్టబుల్ లైఫ్‌లో కంఫర్టబుల్ ఒరాలో ఉంటాం ఇంట్లో. ఒక్కసారి దాంట్లో నుంచి తీసి బయట ఒక హాస్టల్‌లో పడేస్తే అసలు మన బెడ్ ఏంటి? మన ఫుడ్ ఏంటి? ఇవన్నీ మనకు అర్థమవుతాయి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వర్క్ జేసి వచ్చాక మనల్ని జూసుకోవడానికి ఎవరుండరు. మళ్ళీ మనది మనమే జేసుకోవాలి. అవన్నీ నాకు హైదరాబాద్‌కొచ్చాకే అర్థమయ్యాయి. సమ్‌వేర్ ఇవి ఇండివిడ్యువల్‌గా ఉండడం నేను నేర్చుకున్నా. అక్కడ తెలిసింది లైఫ్ అసలు ఏంటి అనేది. లైఫ్ అంటే ఏంటి? ఇన్ని రోజులు కష్టపడ్డా నేను. అంటే ఇంట్లో కూర్చొని అయితే ఏం అవ్వలేదు. చిన్నప్పటి నుంచి ఏది ఈవెంట్స్ జేయడమో, ట్రావెల్ జేయడమో అసలు ఇంట్లో ఉండేదాన్ని గాదు నేను. పొద్దున్న ఒక ఏరియాలో ఉంటే సాయంత్రం ఇంకో ఏరియాలో ఉండేదాన్ని డాన్స్ క్లాసెస్ వల్ల. అలా ఉండేసరికి నాకు అర్థమైందేంటంటే మా మమ్మీ నాకెక్కడో కంఫర్ట్ పెడుతుంది. సమ్‌వేర్ నేను ఫుడ్ తినకపోతే తినిపియడం, నాకు కాళ్ళు నొస్తే తను హెల్ప్ జేయడం. ఇవన్నీ అక్కడ మా మదర్ జేసింది. ఇక్కడ నాకెవరు లేకుండే. వచ్చిన వెంటనే నా ఫుడ్ నేనే వండుకోవాలి. హాస్టల్‌లో లేట్ అయిపోయేది నేనొచ్చేసరికి. నేనెళ్లి కింద కుకింగ్ జేసుకోవాలి. నాకు కుకింగ్ గూడా రాదు ఆ పాయింట్‌లో. నేనేం నేర్చుకోలే. మా అమ్మ నేర్పియలే మాకు. అక్కడికొచ్చాక నేర్చుకొని అన్నీ జేస్తుంటే అప్పుడు అర్థమైంది. మా మమ్మీ లేకపోతే ఇంత అవుద్దా లైఫ్‌లో. ఇవన్నీ నేర్చుకున్నా నేను ఒక్కదాన్నే హైదరాబాద్ వచ్చిన తర్వాత. సో మమ్మీ మిస్సింగ్ ఉండేనా ఆ టైంలో? చాలా. హ్మ్. వెరీ మామ్స్ కిడ్ అసలు. చిన్న టూత్ పేస్ట్ అక్కడుంది, ఇక్కడుంది అని గూడా మా అమ్మని అడిగేదాన్ని నేను. ఇప్పటికి అంతే. ఐయామ్ మదర్స్ కిడ్ అండి. ఎప్పటికి అంతే ఉంటాయేమో. ఎంతమంది మీరు? నేను, మా అక్క. ఇద్దరు. సిస్టర్ మ్యారీడా? లేదు. తను ఎంబీబీఎస్ చదివి ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతున్నారు. నేను ఫిట్‌నెస్‌లో. సో ఇప్పుడు అమ్మ నాన్న ఎక్కడుంటున్నారు? హైదరాబాద్‌లోనే మేము షిఫ్ట్ చేసేసాము. ఇంకా వాళ్ళు అక్కడ ఉండి, నేను ఇక్కడ ఉండి కుదరలేదు. నాకు హెల్త్ ఇష్యూ వచ్చుండే మధ్యలో. నాకు ఫుడ్ పడక అది రైస్ హాస్టల్స్‌లో మన ఫుడ్ నీట్‌గా ఉండక నాకు కొంచెం కిడ్నీ స్టోన్ రావడం జరిగింది. దానికి మళ్ళీ మా మదర్ భయపడి "వద్దులే నాన్న నేను వచ్చేస్తాను. నువ్వు ఉండగలుగుతావు ఒక్కదానివే నాకు అర్థమైంది. బట్ ఐ విల్ కమ్" అని వాళ్ళు వచ్చేసారు. సో ఇంక మమ్మీ డాడీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. హ్మ్. మొత్తానికి ఏదైతే నీ ఫ్యామిలీని తెచ్చేసాను. తీసుకొచ్చేసారు. తెచ్చేసి కూర్చోబెట్టేసాను. చాలు. సో ఇప్పుడు నలుగురు ఒకే దగ్గర ఉంటున్నారు. అవును. సూపర్. పేరెంట్స్ వచ్చిన తర్వాత అంటే మనకి కరీంనగర్ ఈ లైఫ్ స్టైల్ వేరుంటది. హైదరాబాద్ లైఫ్ స్టైల్ వేరు. హ్మ్. అక్కడ రెంట్స్ నార్మల్ ఉంటుంది. ఇక్కడ రెంట్స్ టూ మచ్ ఉంటుంది. అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అంటే నాకు అలవాటయిపోయింది హైదరాబాద్. ఇలానే ఉంటుంది. బడ్జెట్ ఇంతుంటుంది. దీనికి ఇంత సంపాదియాలి అన్నదొకటి మైండ్‌కి నాకు ఆల్రెడీ ఎక్కిపోయింది. దాని తర్వాత వాళ్ళొచ్చేసరికి ఒక 10,000 కొంచెం ఎక్కువ జేయడం, ఇంకా కొంచెం హార్డ్ వర్క్ జేయడం, ఇంకో ఇద్దరు 2 అవర్స్ ఎక్కువ వర్క్ జేయడం అలా పెట్టుకొని ఐ స్టార్టెడ్ మేనేజింగ్ ఇట్. ఇప్పుడు కంఫర్టబుల్‌గా అంతా సెట్ అయిపోయింది. కానీ అక్కడి నుంచి ఇక్కడికొచ్చింది మా మమ్మీకి చాలా మ్యాసివ్ చేంజ్ అయింది. తనకేంటంటే
ఒక 5,000లో వచ్చేది రెంట్ ఇక్కడికి వచ్చేసరికి 14,000. అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు 20, 25 అయిపోయేసరికి మా అమ్మకి ఇప్పుడు అదే షాక్. ఎందుకు ఇంత కట్టి ఇక్కడ ఉండడం అని కూడా తన ఫీలింగ్ లోపల. కానీ సమ్‌వేర్ తను కూడా ఇప్పుడు కంఫర్టబుల్ అయిపోయింది ఇక్కడ. సూపర్. నాన్న ఏమన్నా చేస్తున్నారా ఇప్పుడు ఇక్కడ? లేదు. మా నాన్న హి ఈస్ నాట్ వెల్. అంటే ఇప్పుడు తనకి హెల్త్ బాలేదు. తన లెఫ్ట్ సైడ్ అంతా పారలైజ్ అయ్యి హి ఈస్ ఆన్ బెడ్ రెస్ట్ నౌ. అయ్యయ్యో! సో ఇప్పుడు He doesn't నాన్నని work. కూడా ఇంకా మీరు మమ్మీయే చూసుకోవడం. హ్మ్. ఇంకా కంప్లీట్‌గా డ్యాడీ బాధ్యత మీదే. ఇప్పటినుంచి అలానే ఉండే. కానీ సడెన్‌గా మా డ్యాడీకి హెల్త్ అలా అవ్వేసరికి ఇంకా ఐ ఫెల్ట్ ఎక్కడో ఈ ఏజ్‌లో అవ్వాల్సింది గాదు. మా పెళ్ళిళ్ళు జూడాలి, మా పిల్లలతో ఆడుకోవాలి అని మా నాన్న మాకు చెప్పేవాళ్ళు. అదంతా తిరుగుద్ది ఇప్పుడు ఆయనను జూస్తే. సమ్‌వేర్ ఫాదర్ ఈస్ ఎ ఫాదర్ గదా! హెల్త్ ఖరాబ్ అయితే కెనాట్ టేక్ ఇట్ ఇన్ దిస్ ఏజ్ అని నాకు తర్వాత లైక్ కుదరదు. ఓహ్! పాపం మిమ్మల్ని మీరు ఫైట్ చేసుకొని ఇంట్లో ఫాదర్ అది విషయంలో ఆలోచిస్తూ కదా! అసల చాలా సమ్‌వేర్ కొంతమంది లైఫ్స్ అంతే హార్డ్‌షిప్సే ఉంటాయి. మేబీ సమ్‌డే అన్నీ సెట్ అయిపోయి హ్మ్. గెట్ బ్యాక్ టు నార్మల్. అయ్యో! అదే అన్నీ వన్ బై వన్ ఎలా సెట్ చేసుకొచ్చారు? అన్నీ సెట్ జేసుకోవడం ఫినాన్షియల్‌గా నా చేతిలో ఉండే. బట్ ఫాదర్స్ హెల్త్ వాస్ లైక్ అసలు అవ్వాల్సింది గాదు. ఈ ఏజ్‌లో హిట్ అవ్వాల్సింది గాదు అనుకుని మేము ఎక్స్‌పెక్ట్ జేయలేదసలు. అంటే మా ఫ్యామిలీలో అందరికీ హెల్త్ కరెక్ట్ ఉంటుంది. ఎప్పుడు మేము ఎక్స్‌పెక్ట్ జేయలేదు అవుద్ది ఇలాంటిది మన లైఫ్‌లో గూడా. అంటే మాకు ఫినాన్షియల్‌గా అంతే పెట్టి లేవు డబ్బులు. ఎప్పుడొచ్చేవో అప్పుడు ఖర్చు పెట్టుకునే క్యాండిడేట్స్ మేము. సడెన్‌గా అలా అయ్యేసరికి ఇక్కడి నుంచి లేని డబ్బులు తెచ్చి ఆయనకి హాస్పిటల్స్ బిల్ కట్టి, ఇప్పుడు అప్పులు అవన్నీ అదంతా పక్కకు పెడితే తనని అలా చూడడం ఈస్ ద హార్డెస్ట్ థింగ్ ఐ కెన్ డూ. ఎవ్రీ డే మార్నింగ్ లేసి సీయింగ్ హిమ్ ఆస్కింగ్ హెల్ప్ అడుగుతారు గదా! మా ఫాదర్ ఎప్పుడు అంత మాట్లాడరు. అంటే కొంతమంది అబ్బాయిలు మాట్లాడి ప్రేమ చూపిస్తారు. కొంతమంది యాక్షన్స్‌తో చూపిస్తారు. మా డ్యాడీ అంత టాకటివ్ గాదు. తనెప్పుడు మమ్మల్ని ఏం అడగలేదు. ఈ మధ్యలోనే వచ్చి నన్ను లేపు, నన్ను కూర్చోబెట్టు, నాకు తినిపి అంటుంటే మాకెక్కడో అయ్యో! మా నాన్న మమ్మల్ని ఎప్పుడు ఏం అడగలేదు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అడగాల్సొస్తుందేంటి అన్న ఫీలింగ్ ఎప్పటికి ఉంటదింక. అది దట్స్ ద హార్డెస్ట్ థింగ్. ఇవన్నీ పక్కకు పెట్టేస్తే సీయింగ్ హిమ్ లైక్ థిస్ ఈస్ వెరీ హార్డ్. ఇప్పుడు అగ్ని పరీక్షలో మిమ్మల్ని చూసిన తర్వాత డ్యాడీ రియాక్షన్ ఏంటి? అసలు యాక్చువల్లీ నేను అగ్ని పరీక్షకి రావడానికి హీస్ లైక్ ఎప్పుడు హి నెవర్ టాక్స్ టు మీ. ఇదంతా అయిన తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ హిమ్ ఫిజియో, పారలైజ్ అయిన తర్వాత కొంచెం ఫిట్‌నెస్ నాలెడ్జ్ ఉండేసరికి మనం ఫిజియో ఇయ్యడం స్టార్ట్ చేసాం మా డ్యాడీకి. అప్పటి నుంచి కొంచెం హి స్టార్టెడ్ టాకింగ్. దాని తర్వాత హీస్ లైక్ ఇలా అగ్ని పరీక్షలో కామనర్స్ ఎళ్ళొచ్చంట గదా! నువ్వు అప్పుడెప్పుడో ట్రై చేసి మానేసావు. ఎందుకు మానేసావో నాకు తెలీదు. ఎళ్లి ట్రై చెయ్యి అని తనన్నారు. దాని తర్వాత ఐ ఫెల్ట్ ఇంకా టైమొచ్చింది. సంథింగ్ వి హావ్ టు గెట్ ఔట్ ఆఫ్ మై రెగ్యులర్ లైఫ్. ఫిట్‌నెస్ ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. సమ్‌వేర్ హావ్ టు గెట్ ఎ స్టెప్ అప్. కెరియర్ బిల్డ్ జేసుకోవాలి. సమ్‌వేర్ ఇంకా ఫినాన్షియల్ సపోర్ట్ నాకు నేను తెచ్చుకోవాలి. ఐ కెనాట్ డిపెండ్ ఆన్ సమ్‌వన్ అని నాకు చిన్నప్పటి నుంచి అదే ఉండే. నౌ సమ్‌వేర్ ఐ యామ్ ఇన్ మై కంఫర్ట్ లెవెల్. వస్తున్నాయి గదా! చాలు జాబ్ జేసుకుంటే అన్న ఏరియాకి వచ్చేసాను. నౌ ఐ హావ్ టు గెట్ ఔట్ ఆఫ్ ఇట్. ఎప్పుడు నేను నా కంఫర్ట్ జోన్‌లో ఉండను. ఐ యామ్ ఇన్ థట్ బాక్స్ అని నాకనిపిచ్చింది. వెన్ ఐ ఈ అడ్వర్‌టైజ్‌మెంట్ వచ్చిన వెంటనే ఐ ఫెల్ట్ తను గూడా నాతోనే టీవీ జూస్తున్నప్పుడు వచ్చింది. తను నా మొహం జూసి ఎళ్ళొచ్చు గదా! అని అన్న వెంటనే మా డ్యాడీ నన్ను ఎప్పుడేం అడగలేదు. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. లైఫ్‌లో ఒక పాయింట్‌లో నుంచి మనం బయటికి రావాలి. నేను ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఐ వాస్ లాక్డ్ ఇన్ సమ్ బబుల్. ఎందుకు వై వుడ్ వై వుడ్ ఐ నాట్ టాక్ టు అంటే నాకెలా అయిపోయిందంటే, మనకు అవసరమా ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మనల్ని మనం పెట్టుకోవడం? ఆ కంఫర్ట్‌లో ఇప్పుడు నా పొజిషన్ సేఫ్ ఉంది. నా పొజిషన్‌లో నేను ఉంటే సరిపోద్ది అన్న పొజిషన్‌లో నేనున్నా. సమ్‌వేర్ ఐ ఫెల్ట్ ఈ బబుల్ క్రాస్ అయితేనే నా లైఫ్ వేరే స్పాట్‌కెళ్తుంది. నేనెప్పుడు ఆ బబుల్ క్రియేట్ జేసుకోలేదు. ఒక 6, 7 మంత్స్ నుంచి ఐ యామ్ ఇన్ థట్ బబుల్. ఎందుకంటే ఫాదర్‌కి అలా ఉండడం వల్ల, ఇవన్నీ ఫైట్ జేసి వచ్చాం గదా! ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఇంకా చాలు అన్న సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఇదయింది. సమ్‌వేర్ ఐ ఫెల్ట్ ఐ యామ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్. ఇంకా అవ్వాలి లైఫ్‌లో ఒక్క బబుల్‌లో ఉండిపోవద్దు అన్నప్పుడు అగ్ని పరీక్ష దానికి నేను వీడియో పంపాను. అసలు నేను వస్తుంది రాదు అనుకోలేదు. చాలా మంది పంపారు. అండ్ దే రివర్టెడ్ బ్యాక్. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే గాడ్ యాహ్! బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఐ బిలీవ్ ఇన్ గాడ్ చాలా. ఎందుకంటే మేబీ ఎక్కడో నేను నమ్మేదాన్ని గాదు. ఏంటిలే మన లైఫ్ ఎంత కష్టంగా ఉంటే ఏం నమ్ముతాం. అంత నమ్మే వాళ్ళకి లైఫ్ చాలా బావుంటది. అసలు సెట్ ఉంటది. అప్పుడు నమ్మాలేమో. మనకంతా పాత్ పెట్టేస్తే మనం నడవాలి అనుకున్న
క్యాండిడేట్ నేను. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే కష్టాల్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళకి దేవుడు ఆశీస్సులు ఎక్కువ ఉంటాయి. సమ్‌వేర్ నువ్వు ఎఫర్ట్ పెట్టకుండా అయిపోవాలి, లక్ తోటి రావాలని నా లైఫ్‌లో ఏది రాలేదు. సమ్‌వేర్ ఎక్కడో శక్తి ఉంది. నాలో ఆ శక్తి వచ్చిందంటే దేర్ ఈస్ సమ్‌వన్ పుషింగ్ ఫ్రమ్ మీ. లోపల నుంచి అయినా దే సే ఇట్స్ జస్ట్ ఎన్ ఎనర్జీ దట్స్ పుషింగ్ యూ. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి ఫీల్ అవుతామో మనకు తెలీదు గానీ, ఆ పుష్ లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేదాన్నే గాదు. ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ గాడ్. నేను ఎప్పుడైనా ఎవరికి ఏం షేర్ చేసుకొని పొజిషన్స్ ఉన్నప్పుడు, ఐ ఫెల్ట్ చాలా లో ఉన్నప్పుడు టెంపుల్‌కెళ్ళి కూర్చొని, ఏడ్చి అన్నీ అయిపోయి, సెట్ అయ్యి బయటకొచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్‌కి గూడా చెప్పుకోలేనివి, ఫ్యామిలీకి గూడా చెప్పుకోలేనివి, ఎళ్లి టెంపుల్‌లో చెప్పుకొని, అన్నీ సెట్ అయిన తర్వాత బయటకొచ్చినవి చాలా ఉన్నాయి. సో, సమ్‌వేర్ దేవుడు అనేటోడు ఉంటాడు. మనం నిజాయితీగా ఉంటే లైఫ్ ఎళ్తుంది. టైం పడతది. మేబీ ఆ టైం రావాలంటారు గదా! ఆ టైం వస్తది. విల్ గో అండ్ హిట్ దట్ స్పాట్. సూపర్. స్ట్రాంగ్ ఉమెన్ ఇంకసల ఏడవకూడదు. యెస్. అంటే మీది ఎంత హార్ట్‌లో ఎంత పెయిన్ ఉంటే ఇంత బరస్ట్ వస్తది అది అర్థమైంది. ఎంత ఓపెన్‌గా నెవర్ టాక్డ్ అబౌట్ ఆల్ దిస్. ఇంత మాట్లాడుతుంటే నౌ మై ఎమోషన్స్ ఆర్ గెట్టింగ్ ఔట్. నేనెప్పుడు ఎవరితోని నాకివి జరిగాయి ఇది అని చెప్పలేదు గదా! సడెన్‌గా చెప్పడం అలవాటవుతుంది ఇప్పుడే. ఇదే అలవాటవుతుంటే నాకు తెలియకుండా నేను ఏడుస్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మాతోటి ఒక డాక్టర్ కూర్చొని నీకు మెంటలా? నువ్వు కరెక్టే ఉన్నావా? అని ఫిజియో ఒకరు చూస్తారు. సైకలాజికల్ టెస్ట్ అవుద్ది. తను మొత్తం నాతో మాట్లాడిన తర్వాత గంట తర్వాత మీరెళ్లి థెరపిస్ట్‌తో మాట్లాడండి. మీరు మాట్లాడట్లేదు అసలు. అన్నీ లోపల పెట్టుకుంటే సరిపోదు. మాట్లాడాలి మీరు మనుషులతోటి అంటే, వెళ్తే నేను మాట్లాడను యాక్చువల్లీ. అన్నీ లోపల పెట్టేసుకొని దానిలో నేను స్ట్రాంగ్ అయిపోతాను గానీ చెప్పనసలు. పీపుల్‌కి తెలీదు. చాలా తెలీదు నా గురించి. ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అయినటువంటివి ఓహ్! ఏమున్నాయి మీ ఫినాన్షియల్‌గా లైఫ్‌లో? అంటే అంటే మై లైక్ పేరెంట్స్‌ని చూసుకోవాలి. హ్మ్. అక్క చదువుకుంటున్నారు. హ్మ్. అక్క ఎడ్యుకేషను. మీరు చిన్నప్పుడే ఎడ్యుకేషన్ చేస్తూ దీంట్లోకొచ్చారు. హ్మ్. ఐ థింక్ మీరు ఒక్కలే వన్ ఆఫ్ ది ఇన్‌కమ్ సోర్స్ ఎంటైర్ ఫ్యామిలీ. అవును. రైట్? సో, ఆ టైంలో ఎలా ఫైట్ చేశారు? మీరు ఎలా అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు? అంటే ద రియల్ స్ట్రగుల్ స్టార్టెడ్ ఎప్పుడంటే మై సిస్టర్ తను ఇండియా నుంచి బయటికెళ్ళిపోయింది టు స్టడీ. మేమొక క్రాస్ బడ్జెట్ యేసుకొని ఆ బడ్జెట్‌లో అయిపోద్ది తన ఎంబీబీఎస్ అనుకున్నాము. దానికసలు త్రిబుల్ అయిపోయింది. సమ్‌వేర్ మా మదర్ గూడా చాలా అప్పులు జేసేసి అన్నీ అయిపోయేసరికి ఇంట్లో ఇంకా సోర్స్ లేదు. మై మామ్ ఈజ్ హౌస్ వైఫ్. మా ఫాదర్ ఆ సిట్యుయేషన్‌లో లేరు. వర్క్ జేసే సిట్యుయేషన్. సమ్‌వేర్ ఇంట్లో ఎవరో ఒకరు షుడ్ కమ్ ఔట్ అండ్ డూ ద వర్క్. లేకపోతే ఇల్లు నడవదసలు. ఓయ్! అప్పుడు నా చేతిలో ఉన్నది డాన్స్. నేనప్పుడు సిక్స్త్ క్లాసే. నో వన్ విల్ గివ్ మీ ఎ జాబ్ ఫర్ థట్ ఎడ్యుకేషన్. అక్కడ నేను ఎక్కడెక్కడో చిన్న చిన్నగా ఈవెంట్స్ స్టార్ట్ చేస్తూ దాంట్లోనే నేను కెరియర్ బిల్డ్ చేసుకొని దాంట్లో 8 ఇయర్స్ డాన్స్‌లో పెట్టినప్పుడు సమ్‌వేర్ నాకు ఇప్పటికుంటది దాని మీద గివ్ అప్ ఇచ్చేసాను. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో నుంచి బయటకొచ్చేసిన ఐ నెవర్ వెంట్ బ్యాక్ టు వాట్ ఐ స్టార్టెడ్. ఎక్కడ నేను దేన్నైతే వదిలేసానో దాన్ని వదిలేసి మొత్తానికి లైఫ్ మొత్తం డైవర్ట్ చేసేసుకున్న ఇన్సిడెంట్ తర్వాత అని అనిపించింది నాకు. బట్ సమ్‌వేర్ ఆ స్ట్రగుల్ లేకపోయుంటే ఈ మెచ్యూరిటీ గాని ఇది వచ్చేది కాదు నాకు. సమ్‌వేర్ థట్ హెల్ప్డ్ మీ ఎ లాట్. లైఫ్‌లో రూపాయికి వాల్యూ తీసి పెట్టమంటే ఐ కెన్ డూ దట్ బికాజ్ ఐ నో. ఒకప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి మనకి ర్యాపిడోలు అవి ఇవి ఉండేవి కాదు. ఆ ఆటోలు అప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వదలండి అంటే 200, 300 అడిగేవాళ్ళు హైదరాబాద్‌లో అప్పట్లో. అది గూడా ఎందుకు కట్టడం మనం నడుచుకుంటూ ఎళ్ళిన రోజులు, లేకపోతే ఇప్పుడు ఫుడ్ తింటే 200 ఎందుకు మనకి, ఎళ్లి పడుకుంటే అయిపోద్ది గదా! అలాంటి సిట్యుయేషన్స్ జూసా నేను హైదరాబాద్‌లో. ఫుడ్ తినకుండా. అది గాదు అసలు మా అమ్మ గూడా అంత సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు గూడా, మా అమ్మ ఎప్పుడు నన్ను ఇంకొంచెం సంపాదియరా సరిపోద్దేమో అని అడగలేదు. షీ హాడ్ థట్ విల్ కానీ అడగలేదు. అంటే ఒక్కొక్కప్పుడైతే ఇప్పుడు రైస్ బెట్టుకుంటే పొద్దునకి ఉండదేమోరా అన్న సిట్యుయేషన్స్ గూడా నేను చూసి ఐ కేమ్ టు దిస్. నౌ ఐ నో ద వాల్యూ. ఒక బౌల్‌లో ఫుడ్, కర్రీ ఉండడానికి వాల్యూ చాలా మందికి తెలీదు. ఐ ఫెల్ట్ ఎక్కడో కొంతమందికి ఫుల్ అన్నం పెట్టేస్తే, అన్నం ఆకలేసినంతే తింటారు. ఫుడ్డే లేనోడికి తెలుస్తది. ఆ ప్లేటే లేనోడికి తెలుస్తది ఫుడ్ వాల్యూ. సమ్‌వేర్ అవన్నీ తెలుసుకోవడానికి స్ట్రగుల్ లేకపోతే నాకు తెలిసేది గాదు. బికాజ్ మై మామ్ వాస్ ఫ్రమ్ ఎ రిచ్ ఫ్యామిలీ. మా ఫాదర్ గూడా మంచి ఫ్యామిలీ నుంచే. దే కేమ్ ఔట్ ఆఫ్ థట్ బికాజ్ దేర్ లవ్ మ్యారేజ్ వల్ల నో ఫ్యామిలీ వాస్ సపోర్టింగ్ దెమ్. వాళ్ళొచ్చి వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పాయింట్ వరకు బాగున్నారు. దాని తర్వాత స్ట్రగుల్ స్టార్ట్ అయ్యాయి. సమ్‌వేర్ ఇదంతా అవుతుంటే మై సిస్టర్ వాస్ లైక్ తను గూడా వదిలేసి ఎల్డు అన్న పొజిషన్‌లో ఉన్నా గూడా మై మామ్ నెవర్ ఆస్క్డ్ అస్ కి
వదిలేసి వచ్చేసాయిరా ఎంబీబీఎస్ కష్టం అవుతుంది. ఇంకా పెట్టలేకపోతున్నాను నేను అని మా అమ్మ ఎప్పుడు అనలేదు. అండ్ సమ్‌వేర్ మాకు గూడా అనిపియలేదు. ఎందుకంటే తను బిల్డ్ అయితే మా లైఫ్ బిల్డ్ అయిపోద్ది అన్న పొజిషన్‌లో మేముండే. సమ్‌వేర్ డాక్టర్ ఈస్ ఎ వెరీ లాంగ్ గోయింగ్ థింగ్. ఇప్పటికి చదువుతూనే ఉంది తను. బట్ దిస్ ఆల్ హెల్ప్డ్ మీ టు గెట్ స్ట్రాంగర్. అండ్ ఇది దీంట్లోకొచ్చి 3 ఇయర్స్ అవుతుంది. 3-4. ఇప్పుడు ఇది ఓకేనా? సెటిల్డేనా? మంచి ప్యాకేజ్ సెటిల్డ్. గానీ, యాహ్! యాహ్! ఇట్స్ పర్సనల్ వెరీ కంఫర్టబుల్ నౌ. నాకెప్పుడు ఏదైనా కంఫర్టబుల్ అయిపోతే భయమేస్తది. అయ్యో! ఏంటి ఇంత ఈజీగా అయిపోతున్నాయి మనకు అవ్వవు గదా! మనం ఎఫర్ట్ పెట్టకపోతే మనకంత కష్టం గాకపోతే అది మన చేతిలో ఉండదు అన్న ఫీలింగ్ నాది. ఇది గూడా నాకేం ఈజీగా రాలే ఆ జాబ్. చాలా నేర్చుకోవాలి, చాలా చదవాలి. ఇట్స్ ఆన్ గోయింగ్ ఎప్పుడు. ఫిట్‌నెస్ ఈజ్ లైక్ ఎప్పుడు ఏ కొత్త ఇంజ్యూరీ వస్తుందో తెలీదు. దాని గురించి చదవాలి. దానికి సర్జరీ చేసేస్తారు. దాని తర్వాత ఆ పర్సన్‌ని మళ్ళీ మనం తన రెగ్యులర్ లైఫ్‌లో ఎలా చేయాలి? అవన్నీ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఇట్స్ ఆన్ గోయింగ్ ఎవ్రీ టైమ్. బట్ సమ్‌వేర్ ఇప్పుడు నాకొక రెస్పెక్ట్ ఉంది. నేను చెప్తే ఇంతమంది వింటారు అన్న పొజిషన్‌లో నేను స్టక్ అయిపోయా. సమ్‌వేర్ ఐ హావ్ టు గెట్ ఔట్ ఆఫ్ ఇట్. అందుకు అగ్ని పరీక్ష దీనిలోకి రావడం జరిగిందసలు. సో, మీకు యాక్టింగ్ గానీ, ఇలాంటివేవైనా ఇంట్రెస్ట్ ఉందా? నేను ఒకప్పుడు నా కెరియర్ నేనెప్పుడో స్టార్ట్ చేసినప్పుడు ఐ వాంటెడ్ టు బి యాన్ యాక్ట్రెస్. కానీ లైఫ్ థ్రోస్ అస్ ఇంటూ వెల్స్ అన్నట్టు. అది అవ్వలేదు అసలు. ఇట్ హ్మ్. నెవర్ హ్యాపెండ్. అసలు నేను దానికి 1 ఇయర్ టైమ్ ఇచ్చినా, 2 ఇయర్స్ టైమ్ ఇచ్చినా ఏమైందంటే అప్పుడు నేను చాలా చిన్న ఏజ్. ఇప్పుడు ఇంటర్‌వ్యూస్‌కెళ్తే యాక్టింగ్ ఒకటే చూడరు. దే నీడ్ సమ్ బ్యాకప్. అంటే నీకేంటి ఐడెంటిటీ? నువ్వేంటి? అంటే నువ్వు బావున్నావు, మంచిగా ఒక 4 డైలాగ్స్ చెప్తే సరిపోదు. హూ ఆర్ యూ? ఒక తెల్ల తోలేసుకొని వస్తే సరిపోదు అన్నోళ్ళు చాలా మందున్నారు నాకు. తెల్ల హ్మ్. తోలు జుట్టేసుకొని వచ్చేస్తే నీకు స్క్రిప్ట్ ఇచ్చేసి కూర్చోబెట్టి మూవీ చేపిచ్చేస్తాం అనుకుంటున్నావా? నువ్వేంటి? అన్నోళ్ళు కొంతమంది. కొంతమంది దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని చిన్న పిల్ల ఏమన్నా చేసేద్ది. ఏదైనా అడగొచ్చు తినని అని వేరే సైడ్‌కి తోసిన వాళ్ళు చాలా మంది. అటు సైడ్ మళ్ళీ ఇన్‌సెక్యూరిటీస్ వచ్చేస్తాయి మన మీద మనకి. ఏమో మనం వి ఆర్ నాట్ ఇనఫ్ కావచ్చు. ఇంకోటి ఏదైనా కావాలి. ఐదర్ డబ్బులు కావాలి, లేకపోతే సమ్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సపోర్ట్ అవ్వాలి. ఒక అమ్మాయి చిన్నదైనా, పెద్దదైనా వచ్చి సడెన్‌గా ఏదైనా చేస్తానంటే తప్పుగా చూసేవాళ్ళు చాలా మందున్నారు. నేను వాళ్ళని ఫేస్ చేశా. సమ్‌వేర్ అది వదిలేయడానికి అది బిగ్గెస్ట్ రీజన్. యాక్టింగ్ గూడా ఎవ్వరు ఆ టైంలో సపోర్ట్ చేయలేదు. మళ్ళీ కమిట్మెంట్స్ ఇవి అవి కూడా ఫేస్ చేశారు. దట్స్ వై ఆ ఫిజికల్ అబ్యూస్ గురించి నేను అంత స్టేజ్‌లో తేయడానికి రీజన్ ఏందంటే, నా లైఫ్‌లో చాలా సార్లు నాకది బ్రేక్ పాయింట్ అయింది. వెరెవర్ ఐ కీప్ ఎన్ ఎఫర్ట్ అది బ్రేక్ పాయింట్ అవ్వడం జరిగింది చాలా సార్లు. సో, సమ్‌వేర్ ఐ ఫెల్ట్ ఇది దాటుకొని వచ్చిందాన్ని ఇంత స్టేజ్‌కి వచ్చాను. సమ్‌వేర్ దే విల్ సీ హూఎవర్ ఆస్క్డ్. ఎవరైతే నన్ను అప్పట్లో నువ్వేంటి అన్నోళ్ళు ఇప్పుడు చూస్తారు. తను ఇంత స్ట్రాంగ్ అయింది ఆ అమ్మాయి. మనం అప్పుడు అడగాల్సింది గాదు. లేకపోతే అట్‌లీస్ట్ తను వాళ్ళ దగ్గరికి ఇప్పుడొచ్చే అమ్మాయిలని అడగాల్సింది. ఇప్పుడొచ్చే వాళ్ళని అడగకపోతే చాలు. ఎందుకంటే ఆ పాయింట్‌లో నేనొచ్చిన ఇన్నోసెన్స్‌తోని సమ్‌వేర్ అది నన్ను అడగకపోతే నేను అక్కడే ఉండేదాన్నేమో. దాంట్లో బిల్డ్ అయిపోయేదేమో నా కెరియర్. కానీ వాళ్ళు నన్ను ఎంత ఇన్‌సెక్యూర్ చేశారంటే నేను దాంట్లో నుంచి బయటకొచ్చేసాను. ఇప్పుడున్న అమ్మాయిలకి చాలా మందికి జరుగుతుంది. బికాజ్ దే డోంట్ హావ్ ఎనీ హోప్. ఎక్కడికెళ్ళినా ఇదే అడుగుతారు. మన వల్ల అవ్వదు అని వదిలేసే వాళ్ళే చాలా మంది. ఇప్పుడు 10 మెంబర్స్ ట్రై చేస్తున్నారంటే దాంట్లో 9 మంది వదిలేసి బయటకొచ్చేస్తారు. మన వల్ల అవ్వదురా! గట్టిగా ఉండేవాళ్ళు ఇద్దరు ఉంటారేమో వాళ్ళు ఇండస్ట్రీలో ఉండరు. కష్టం. అది ఆ పాయింట్ నుంచి వచ్చేసిన వాళ్ళు అట్‌లీస్ట్ ఇది జూస్తే, ఇప్పుడొచ్చే అమ్మాయిలకైనా అది జూడకుండా మీరు యాక్టింగ్ జూసి అట్‌లీస్ట్ జడ్జ్ చేయండి. వీళ్ళు చూడనే చూడరు. నేను చాలా ఆడిషన్స్‌కెళ్ళి కూర్చుని, నాకొక డైలాగ్ లేదు, స్క్రిప్ట్ లేదు. డైరెక్ట్ అదే మాట్లాడి బయటికెళ్ళిపోయిన ఆఫీసర్స్ చాలా ఉన్నాయి. మేబీ వుమెన్ అవ్వడం ఏంటో వాళ్ళు ఏమనుకున్నారో బట్ నౌ నో వన్ కమ్స్ టు మీ. ఇప్పుడు డాలియా అంటే ఓహ్! షీ కెనాట్ గో టు దట్ టాపిక్ ఏసి ఇరగొట్టేస్తది ఆ పిల్ల అని ఇప్పుడు తెలుస్తది వాళ్ళకి. అప్పుడు చిన్నదాన్ని ఉండే కాబట్టి తెలియలేదు వాళ్ళకి. ఎవ్రీ స్టెప్‌లో కూడా ఐ హాడ్ స్ట్రగుల్స్. స్ట్రగుల్సే. ఓకే. సో, కెరియర్ ఎప్పుడు కొంచెం పీస్‌గా సెటిల్ అయింది. ఫిట్‌నెస్ స్టూడియోలోకొచ్చాక, ఫిట్‌నెస్ దాంట్లోకొచ్చాక. సో, ఎలాంటి స్ట్రగుల్స్ లేవు. లేవు. ఇలాంటి స్ట్రగుల్స్ లేవు. సమ్‌వేర్ మేల్ ట్రైనర్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు కొంతమంది. దట్ ఐ సా. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాలెడ్జ్ గదా! నాలెడ్జ్ ఉన్నోళ్ళకి అర్థమవుద్ది. నాకు తర్వాత ప్రీమియం క్లయింట్స్ రావడం వల్ల ఐ ఫెల్ట్‌కి ఎక్కడో దిస్ ఈస్ నాట్ వేర్ ఐ కెన్ స్టాప్. ఐ కెన్ గో టు ది మ్యాక్స్. ఇప్పుడు ఎప్పుడో అసలు నీకు ఇది తెలీదు, ఈ ఎక్సర్సైజ్ తెలీదు అన్న వాళ్ళు నౌ దే కమ్ టు మీ. అరే! నువ్వు ఇంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నావు. ఎంత చదువుంటావు? వాళ్ళు ఇప్పుడు నా దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. సో, సమ్‌వేర్ ఐ కెప్ట్ మై 100% ఇన్ ఇట్. ఐ యామ్ కంఫర్టబుల్లీ ఇన్ దిస్ జాబ్ నౌ.
సూపర్. మీదేంటి ఎడ్యుకేషన్? డిగ్రీ బిఎస్సి కెమిస్ట్రీస్ బీఎస్సీ కెమిస్ట్రీస్. ఎడ్యుకేషన్ అంతా కరీంనగర్ కదా? కరీంనగర్. ఓకే. సో ఫైనల్గా మీ లైఫ్ జర్నీ ఇది. యా. అగ్ని పరీక్ష జర్నీ ఎలా అనిపించింది? అగ్ని 15 పరీక్ష days. ఇస్ లైక్ కామనర్స్ కి ఎలా ఉంటదంటే, మన లైఫ్ లో ఎవరు వచ్చి మొహం మీద నువ్వు ఇది నువ్వు అది తెలియకుండా, మన గురించి తెలియకుండా ఎవరు వచ్చి మనల్ని అనే పొజిషన్ లో మనం ఉండము. అగ్ని పరీక్ష ఇస్ దాట్ స్పాట్. ఎలా అంటే మనకు ముందున్నోడు తెలియదు, మనకు వాళ్ళు తెలియదు, వాళ్ళకి మనం తెలియదు, కానీ వీళ్ళు వచ్చి మన మీద జడ్జిమెంట్స్ ఇస్తే మనం అది తీసుకోగలగాలి ఫస్ట్. ఎందుకంటే కామనర్స్ లైఫ్ లో అలాంటివి జరగవు, బిగ్ బాస్ లో జరుగుతాయి. అగ్ని పరీక్ష జస్ట్ టీజర్, చిన్నగా టీజర్ ఇచ్చారు, ఇలా అవుద్దండి మీకు లోపల, దీనివల్ల ఇన్ని రియాక్షన్స్ వస్తాయి, మీరు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీకు రియాక్షన్స్ కనిపిస్తున్నాయి, మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చేమో, కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతే మీరు దేన్ని రిపేర్ చేసుకోలేరు, ఏది వచ్చినా ఫేస్ చేయాల్సిందే మీరు. అలాంటిది అగ్ని పరీక్ష ద సెటర్స్ ఒక ఎగ్జాంపుల్ పెట్టారు కామనర్స్ కి. అది లేకపోతే కామనర్స్ కి అర్థం కాదు. సడన్ గా హౌస్ లో పెట్టేశారు అనుకోండి, అరే ఏమేం జరుగుతుంది అసలు, ఏమేం జడ్జిమెంట్స్ వస్తున్నాయి అసలు, అయ్యి బాబోయ్ ఇదంతా ఉంటుందా, మనుషులు ఇలా తిట్టేస్తారా మనల్ని, ఇవన్నీ సడన్ గా షాక్ వస్తుంది లోపలికి వెళ్ళినంటే. ఆ షాక్ మేము ఇప్పుడు తీసేసుకున్నాం కాబట్టి లోపలికి వెళ్ళడం ఈజ్ అ లిటిల్ ఈజియర్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నెంబర్ ఆఫ్ మైండ్ సెట్స్ వాళ్ళతో దాట్ వాజ్ వెరీ హార్డ్. చూసారు. కోపప్ అవ్వడం అంత మందితోని, దెర్ ఆర్ వెరీ డిఫరెంట్ పీపుల్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్. వాళ్ళందరితోని వీ షుడ్ బి నార్మల్ ఆల్సో. మళ్ళీ టాస్క్ ఆడింది అది పక్కకు పెట్టండి, ఆ గెలిచాము లేదు అక్కడ తిట్టుకున్నది అంతా పక్కకు పెట్టేసిన, ఇప్పుడు మనతోనే తిట్టిన వాడితోని వెళ్ళి మనం కూర్చొని తినాలి, ఫుడ్ తినాలి, వాడితో డే అంతా స్పెండ్ చేయాలి, షూట్ అంతా అవ్వాలి, ఇదంతా గొడవ అయితే నెక్స్ట్ డే ఫేస్ టు ఫేస్ మళ్ళీ ఫేస్ చేయాలి. నెక్స్ట్ డే వరకు ఎందుకండి, ఇప్పుడు సెట్ లో గొడవ పెట్టుకుంటాం, అక్కడ గొడవ అవుద్ది, ఆ సెట్ అయిపోయాక నెక్స్ట్ మనకేదో చిన్న బ్రేక్ వస్తుంది, ఫుడ్ తినడానికి బ్రేక్ వస్తుందా, మళ్ళీ అదే పర్సన్ తో వెళ్ళి ఒకటే దగ్గర కూర్చొని తినాలి. దట్ వాజ్ లైక్, అరే ఎలా మాట్లాడేసుకుంటున్నారు వీళ్ళంతా అనుకున్నాను నేను. తర్వాత నాకు కూడా అలవాటు అయిపోయింది సమ్వేర్. దట్ ఈస్ దట్, దిస్ ఈస్ దిస్, ఇక్కడిక్కడ వేరే వేరేనే ఉంచాలి. ఇది అక్కడికి వెళ్ళాక అర్థమైంది మాకు. మనకి ఇప్పుడు ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక పర్సన్ తోటి గొడవ అయితే 4 రోజుల తర్వాత హాయిగా అది తగ్గిన తర్వాత వచ్చి మాట్లాడతాం. ఇక్కడ అలా ఉండదు, ఇక్కడ ఇచ్చేసుకొని ఇక్కడ కలిసి తినేయాలి, అలానే ఉంటది అంతా. నవదీప్ గారు అండ్ బిందు మాధవి గారు అండ్ అభిజిత్ గారి గురించి ఏం చెప్తారు? నవదీప్ హీ ట్రైస్ టు బి సో రూడ్ షోలో, తను అలా లేకపోతే ఆ షో అలా ఉండదు. లేకపోతే తను మనకు ఆ సీరియస్నెస్ లేకపోతే, మీకు అగ్ని పరీక్ష అంటే జోక్ లా ఉంది, ఇక్కడ వరకు తెచ్చి మిమ్మల్ని కూర్చోబెడితే మీకు తెలుస్తుంది, లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ బయట నుంచి నేర్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లోపల రావడానికి, మీకు తెచ్చి కూర్చోబెడితే మీకు వాల్యూ తెలియట్లేదని చాలాసార్లు అన్నారు మాతో. అప్పుడు కూడా మేము సీరియస్ తీసుకోలేదు. ఆయన ఎల్లో కార్డ్స్ తెచ్చే వరకు మాకు ఆ టెన్షన్ అలా రాలేదు. సమ్వేర్ ఏంటంటే తను హీ ట్రై టు పుష్ అస్ టు సమ్వేర్, ఇప్పుడు ఎక్కడికైనా దీనికన్నా గట్టిగా పొజిషన్కి వెళ్ళాలి, దిస్ ఈజ్ అ లిటిల్ హర్డిల్, మీకు లోపలికి వెళ్తే కొండలు ఉంటాయి, ఆ కొండలు ఎక్కాలి మీరు. దానికి ఇప్పుడు ఆయన ఉన్నంత సీరియస్ గా లేకపోతే మాకు ఆ గేమ్ సీరియస్నెస్ అర్థం అవ్వదు. మేము అక్కడ జోకులు వేసుకుని నవ్వేసుకుని తిట్టేసుకుంటున్నాం, కానీ సీరియస్ గా ఎలా ఉంటుందని తనని చూస్తేనే అర్థమవుతుంది. అలా సిచ్యువేషన్ ఉంటుంది లోపల. అండ్ మన ఫ్రెండ్ కి మనమే ఎక్కడో వెన్నుపోటు పొడుచుకోవాలి. అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. నీకు అది అనిపిస్తే నువ్వు చెయ్యాలి. అది నువ్వు ఎలా చేస్తావు, నువ్వు ఏం చూస్ చేసుకుంటున్నావు దాంట్లో, అది నీ చేతిలో ఉండాలి. నువ్వు కరెక్ట్ గా మాట్లాడు, ఇది చేస్తే ఇది చెయ్యి, లేకపోతే లేదు, మధ్యలో ఉండుకు. కరెక్ట్ డెసిషన్ మేకింగ్ కానీ, లేకపోతే ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి కానీ తను నేర్పిస్తున్నారు మాకు. హీఈస్ బీయింగ్ రూడ్ బట్ సమ్వేర్ హీఈస్ పుషింగ్ అస్ టు ద బెటర్ ప్లేస్. నాకు అలా అనిపించింది నవదీప్ది. బిందు మాధవి ఈజ్ లైక్ షీ డజన్ గో విత్ సింగిల్ జడ్జ్మెంట్స్. ఎలా అంటే ఇప్పుడు మనం తనకు ఒక స్టోరీ చెప్తే, స్టోరీ జరగడానికి ఎన్ని రీజన్స్ ఉండుంటాయి, ఆ స్టోరీ నుంచి నువ్వెందుకు బయటకు వచ్చావు, ఇది మొత్తం సర్కంఫరెన్స్ అంతా చూస్తారు. ఇప్పుడు ఒక టాస్క్ జరుగుతుంది, సమ్వేర్ ఎవరు ఓడిపోయారు, తను ఎందుకు ఓడిపోయి ఉంటారు, ఓడిపోవడానికి రీజన్ ఏంటి అని ఆ పర్సన్ కి చెప్తారు. ఇది నువ్వు కరెక్ట్ చేసి ఉంటే ఆ పొజిషన్, విన్నర్ పొజిషన్ ఇది ఉండేదేమో. అండ్ తను అలా కూడా షీజ్ లైక్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ విన్నింగ్, ఇట్స్ అబౌట్ హౌ యు ఆర్ విన్నింగ్ ఆల్సో. మీరు కరెక్ట్ గా ఉండి విన్నవండి, వేరే పర్సనాలిటీస్ తీసుకొని విన్నవకండి, అది మీరు ప్రొలాంగ్ చేయలేరు. మీరు ఒకటి అనుకుంటారు, మనం ఇక్కడికి వచ్చి ఒకలా ఉందాం, ఒక పర్సనాలిటీ క్రియేట్ చేసుకుందాం అనుకుంటారు, కానీ అది మీరు ప్రొలాంగ్ చేయలేరు. సమ్వేర్ ఒక 2 days 3 days పోనీ ఒక 1 week మీద అది ఉంటుందేమో, తర్వాత యూ షుడ్ గెట్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్. ఎక్కడో నువ్వెలా మాట్లాడుతావు రియల్ లైఫ్ లో అలానే ఉండాల్సి వస్తుంది. అది ఇక్కడ మీరు అదే చెయ్యండి అని మాకు 10 సార్లు చెప్పారు. రియాలిటీ అదే.
బిగ్ బాస్ ఈజ్ అ రియాలిటీ షో అండ్ ఇట్ టేక్స్ ఆఫ్ లైక్ ఒక ఆనియన్ కి పీల్ చేసినట్టు మెల్లమెల్లగా తీసి మనం ఏంటో చూపిస్తుంది. అండ్ అభిజిత్ గారు. అభిజిత్ ఈజ్ లైక్ వెరీ కామ్, అంటే లైక్ ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ ఎలా అంటే ఇఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, దానికి తప్పెక్కడ జరిగింది, వీళ్ళు ఎందుకు ఇక్కడ వరకు వచ్చారు, ఇదంతా జరగడానికి ఎవరికి చెప్తే ఇది సిచ్యువేషన్ అంతా సెట్ అవుద్ది అని ఆలోచించి వాళ్ళకే చెప్తారు మొహం మీద, ఇది నీ వల్ల జరిగింది, నువ్వు అది చెయ్యకపోయి ఉంటే ఇది అయ్యేది కాదు. అండ్ ఇఫ్ ఒక పర్సన్ సైలెంట్ గా ఉండి 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 ఒకేసారి అన్నారు అనుకోండి, ఎవ్రీ వన్ షెట్స్ అప్. మాకు అప్పటి వరకు అభిజిత్ గారు గట్టి ఎక్కడ కొట్టలేదు, మాట్లాడి మాకు అప్పటి వరకు నిజాయితీగా ఇలా చెయ్యి అలా చెయ్యి అని అన్న. అది మొన్న అయిన టాస్క్ ఏదైతే క్లీనింగ్ టాస్క్ లో అయినప్పుడు అందరు సైలెంట్ అయిపోయాం. వెన్ షీ కేమ్ అండ్ టాక్డ్ అందరు సైలెంట్ అయిపోయాం. సమ్వేర్ ఐ ఫెల్ట్ కి ఆ పవర్ ఆయనకు ఉందంటే తను అంత ఆలోచిస్తున్నారు, మన వల్ల గుడ్ ఆలోచిస్తున్నారు కాబట్టి తిట్టగలిగారు. లేకపోతే అదే డే అందరికీ ఎల్లో కార్డ్స్ ఇచ్చి పంపించేసేవాళ్ళు ఇంటికి. ఆల్రెడీ ఎల్లో కార్డ్స్ ఉన్నోళ్ళు ఉన్నారు. దే క్యాన్ జస్ట్ సెండ్ దోస్ పీపుల్ బ్యాక్. కానీ దే ఆల్ 3 of them మనం వీళ్ళని ఇక్కడి వరకు తెచ్చాము, సమ్వేర్ వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ అని ఆ రోజు ఆగి వెళ్ళిపోవడమే బెటర్ అయింది మా అందరికి. లేకపోతే ఇప్పుడు చాలా మంది అవుట్ ఆఫ్ గేమ్ ఉండేవాళ్ళు. సమ్వేర్ ఆల్ ద 3 are పుషింగ్ us టు బీ బెటర్. నాకు యాజ్ ఐ సా మై ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూస్తే అలా అనిపించింది. ఎందుకంటే నాకు లైఫ్ లో మెంటర్స్ లేరు, వాళ్ళని చూస్తే ఎక్కడో నాకు దే ఆర్ మెంటింగ్ అస్ టు డూ సంథింగ్ బెటర్ అని అనిపించింది. సూపర్. శ్రీముఖి గారు. శ్రీముఖి ఈజ్ వెరీ స్వీట్. అసలు తను షో అంతా పక్కకు పెట్టిన తన ఎనర్జీ, షీఈ్ లైక్ అన్ ఎనర్జీ బాంబ్. అక్కడ ఎవరికి కోపం వచ్చినా ఏడుస్తున్నా ఏం చేసినా తను వచ్చి షీ కెన్ టాక్ లైక్ దాట్ కి మనం ఆ ఇన్సిడెంట్ మర్చిపోతాం. ఇప్పుడు ఆయన ఇన్సిడెంట్ తనతో ఒక ½ an hour మాట్లాడితే విల్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అండ్ షీ హ్యాస్ దాట్ ఎనర్జీ. తను షీఈ్ సమ్వేర్ ఆ ఎనర్జీ బాంబ్ లేకుంటే కష్టం. ఒక షో అలాంటి సెట్ లో తను ఉండాలి. వెరీ టెన్స్డ్ సిచ్యువేషన్స్ కదా మా, ఎందుకంటే ఒక స్టెప్ రాంగ్ వీఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. అదంతా జరుగుతున్నప్పుడు అలాంటి పర్సన్ లేకపోతే మనం నవ్వను కూడా నవ్వం అసలు, అంత సీరియస్ గా ఉంటుంది. షీఈ్ వెరీ స్వీట్. యాక్చువల్లీ పర్సనల్లీ కూడా నాకు అనిపించింది షీఈ్ వెరీ స్వీట్. మీ లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలని ఉంది, మీ గోల్స్ ఏంటి? మై గోల్ ఇస్ టు బీ గెట్ బ్యాక్ టు ఇండస్ట్రీ అండ్ నేను ఏం అనుకున్నానో షుడ్ గెట్ బ్యాక్ టు దాట్ లైన్. ఎందుకంటే మధ్యలో వచ్చిన ఫినాన్షియల్ ఇష్యూస్ కానీ ఇవన్నిటి వల్ల ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను ఏం వదిలేసాను అసలు. ఐ డెంట్ గో టు ద పాయింట్ వేర్ ఇది ఇలా ఉంటుందేమో అన్న ఫీలింగ్ నాకు రాలేదు. ఐ డెంట్ టేస్ట్ ద ఫుడ్. ఇంకా ఇండస్ట్రీ ఫుడ్ నేను టేస్ట్ చేయలేదు. యూ అండర్స్టాండ్ ద మీనింగ్. ఇప్పుడు ఫిట్నెస్ అంటే నాకు ఈ ప్రోస్ ఉంటాయి, ఈ కాన్స్ ఉంటాయి, ఈ జాబ్ లో ఉంటే ఇలా ఉంటుంది నా లైఫ్, ఐ విల్ బీ కంఫర్టబుల్ హియర్. అది నాకు ఆ కంఫర్ట్ స్పేస్ రాలేదు ఇండస్ట్రీలో. సమ్వేర్ ఐ వాంట్ టు బీ కంఫర్టబుల్ అండ్ బీ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ. అది అండ్ ఫినాన్షియల్గా ఐ హ్యావ్ టు సెట్ మై లైఫ్. ఇంకా ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఆన్ గోయింగ్ అన్నీ ఉన్నాయి. అవన్నీ సెట్ చేసేసి ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే నా లైఫ్లో ద ఫస్ట్ ప్రియారిటీ చిన్నప్పటి నుంచి వాస్ ఫ్యామిలీ అండ్ విల్ బీ ఫ్యామిలీ ఎప్పటికీ. ఐ జస్ట్ వాంట్ టు మేక్ దెమ్ కంఫర్టబుల్. ఎక్కడో మా మమ్మీకి ఇంకా షీఈ్ లుకింగ్ ఆఫ్టర్ మై డాడ్ కానీ అదంతా చూస్తుంటే మేబీ ఇంకో హెల్పర్ ఉంటే ఇంట్లో బాగుండు, లేకపోతే మేబీ షీ క్యాన్ స్పెండ్ మోర్ టైమ్ విత్ హిమ్. అదంతా ఉంటుంది కదా. సమ్వేర్ ఐ వాంట్ టు కీప్ దెమ్ కంఫర్టబుల్. మన చేతిలో దానికన్నా ఏం ఉండదు. కీపింగ్ దెమ్ కంఫర్టబుల్ ఈజ్ అ గోల్ ఫర్ మీ. సూపర్. మరి మీ స్టేటస్ ఏంటి? మ్యారేజ్, లవ్? ఐఎమ్ సింగిల్. మనకి అంత టైం దొరకలేదు లైఫ్ లో. దొరికినా ఇట్స్ లైక్ మనకు అన్ని సెట్ అవ్వని తర్వాత అర్థమైంది. ఫెల్ట్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, దేనైతే మనం క్యూరేట్ చేసుకోవాలి. సమ్వేర్ నేను ఒకప్పుడు లవ్ ఈజ్ ఆఫ్టర్ కెరియర్ అని మా అమ్మ నాకు చెప్పింది ఎప్పటి నుంచో. బికాస్ షీ కెప్ట్ లవ్ ముందు. లైఫ్లో అన్నీ వదిలేసి షీ జస్ట్ వాక్డ్ ఆఫ్ విత్ మై డాడ్. తర్వాత తను ఎక్కడో రియలైజ్ అయింది ఏంటంటే మన కెరియర్ మన చేతిలో ఉంటే ఎవ్రీథింగ్ సెట్స్ ఇన్ ఇట్స్ ప్లేస్. సో ఫర్ మీ ద గోల్ ఈజ్ ఆల్వేస్ కెరియర్, సెట్ ద థింగ్స్ ఆఫ్, దెన్ గెట్ మ్యారీడ్ టు సమ్వన్ హూ ఇస్ లైక్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్. నేను అందరితో ఉండను, కొంతమందితో ఇఫ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు దెమ్ అన్న ఏడుస్తా. దట్స్ మీ. అంటే మదర్ తిట్టినప్పుడు మనం ఎలా ఏడుస్తాం, చిన్నదన్నా మనం ఏడ్చేస్తాం. అలాంటి పర్సన్ నేను. ఇఫ్ ఐ గెట్ వెరీ క్లోజ్ టు ద పర్సన్. నా లైఫ్లో ఏంటంటే ద వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. ఎవరైతే నా టెన్షన్స్ ఇవన్నీ అర్థం చేసుకొని షుడ్ బి బిహైండ్ మీ వేర్ ఎవర్ ఐ గో, నన్ను సపోర్ట్ చేస్తూ నాతోని షుడ్ బి సాఫ్ట్ విత్ మీ. ఎందుకంటే ఐ కాంట్ టేక్ అ మ్యాన్ హూ షౌట్స్ ఎట్ మీ.
అది నాకు ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ లైక్ ద బిహేవియర్. మెన్ వితౌట్ చివలరీ ఆర్ నాట్ మెన్. బికాస్ మెన్ ఆర్ నాట్ సపోజ్ టు సప్రెస్ చేయడానికి అసలు లేదు. ఉమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. మీరు దాన్ని ఎలా సప్రెస్ చేస్తారు? సప్రెస్ చేయడానికి లేదు. సమ్వేర్ యూ షుడ్ బి కంఫర్టింగ్. తన లైఫ్లో అయ్యే ఇవన్నీ మీ దగ్గరికి తెచ్చి పెడితే యూ షుడ్ బి కంఫర్టింగ్ కదా. లైఫ్లో అలాంటి పొజిషన్ వస్తే మేబీ ఐ సెటిల్ విత్ దెమ్. యా సూపర్. సో దాలియా 100% హౌస్లోకి వెళ్ళి యా మంచి పొజిషన్ తెచ్చుకొని మంచి ఆపర్చునిటీస్ వచ్చి అండ్ మెయిన్ ఫస్ట్ లైఫ్లో పేరెంట్స్ని అన్నీ సెట్ చేసేసి మీరు సెటిల్ అయ్యి ఓన్ హౌస్ తీసుకొని మంచి కెరియర్కి టర్న్ అయ్యి ఇండస్ట్రీలో మీ కంఫర్ట్ జోన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ అండ్ యూ. ఖచ్చితంగా మన పర్సన్స్ అందరికీ ఓటింగ్ అడిగేయండి. సో యా నేను దాలియా షరీఫ్. నన్ను మీరు అగ్ని పరీక్షలో చూసుంటారు. ఈ టాస్కుల్లో అప్స్ అండ్ డౌన్స్ కానీ దాంట్లో నుంచి నేను బయటికి ఎలా వచ్చాను మీరు ఇప్పటి వరకు చూసుంటారు. ఫ్రమ్ హియర్ టాస్క్ ఒకటే కాదు, మీరు వేరే జడ్జ్మెంట్స్ కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను. ద పర్సనాలిటీ, వాళ్ళని ఎలా క్యారీ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు, దిస్ ఆల్ కమ్స్ ఇన్ టు బిగ్ బాస్. సో టాస్క్ ఒకటే చూసి జడ్జ్ చేయకండి. బికాస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ నాట్ గెటింగ్ ఎ ఛాన్స్ టు పర్ఫామ్. ఇది ఒకటే కాకుండా లుక్ ఎట్ వాట్ దే ఆర్ బిహేవింగ్, హౌ ఆర్ దే బిహేవింగ్, ఇవన్నీ చూసి మీరు జడ్జ్మెంట్ చేసి ఓట్ చేస్తారని అనుకుంటున్నాను. అలా ఓట్ చేస్తే ప్లీజ్ గో and go to Hotstar, watch the show and go vote for the person who is best for the house. And I'm thinking I'll be there and your vote comes to me. Thank you.